హలో వెల్కమ్ టు సాక్షి బిజినెస్. ప్రతి నెల 5-10,000 ఇన్వెస్ట్ చేయాలి అంటే కొంచెం ఆలోచిస్తాం. కానీ 100-150 అయితే పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. పేటీఎం మనీ యాప్ ఇప్పుడు ఇదే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందులో డైలీ ఎస్ఐపి చేసుకుంటే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ అవుతుంది. రోజు ఇందులో 21 రూపాయల చొప్పున పెట్టుబడి పెడితే దాదాపు 22 లక్షలు రావడానికి అవకాశం ఉంది. అదే 51 రూపాయలని ప్రతిరోజు ఇన్వెస్ట్ చేస్తే 55 లక్షల వరకు వస్తుంది. అదే ప్రతిరోజు 151 రూపాయల చొప్పున 30 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే 1,63 లక్షల పైనే వచ్చే ఛాన్స్ ఉంది. ఇది చిన్న చిన్న వ్యాపారులకు, ఆటో డ్రైవర్లు, కూలీలకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. ఆటో డెబిట్ పెట్టేసుకుంటే మన అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా డైలీ డబ్బులు కట్ అయిపోతుంటాయి. ప్రత్యేకంగా రోజు డబ్బు పంపాల్సిన అవసరమే లేదు. వాస్తవానికి పేటీఎం యాప్లో కూడా ఈ సౌలభ్యం ఉంది. అయితే పేటీఎం యాప్ ద్వారా చేసే ఇన్వెస్ట్మెంట్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ అవుతుంది. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో కమిషన్ ఎక్కువ. అదే పేటీఎం మనీ యాప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ అవుతుంది. ఇందులో కమిషన్ దాదాపు సగం తక్కువ. పేటీఎం మనీ యాప్లో చాలా కంపెనీల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అందులో మనకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడమే. యాప్లోకి వెళ్ళిన తర్వాత మనకు వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ కనిపిస్తాయి. మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకుంటే అందులో వరుసగా 21, 51, 101, 151 రూపాయల ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో ఏది మనకు అనుకూలమైనదో ఎంచుకుని క్లిక్ చేస్తే ఆటో డెబిట్ ఆప్షన్ హైలైట్ అవుతుంది. అంతే, దానిపై క్లిక్ చేస్తే తర్వాత ప్రతిరోజు మన అకౌంట్లో నుంచి ఆ మొత్తం డెబిట్ అవుతూ వస్తుంది. ప్రత్యేకంగా రోజు పే చేయాల్సిన అవసరమే లేదు. అదే కట్ అవుతుంది. ఆ మొత్తం రోజు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ అవుతూ వస్తుంది. భవిష్యత్తులో మనం కట్టే ఆ 100 రూపాయలు కూడా కట్టడానికి కష్టమైపోతే సులభంగా పాజ్ చేసుకోవచ్చు, లేదా సులభంగా రద్దు కూడా చేసుకోవచ్చు. అప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన డబ్బును కూడా తీసేసుకోవచ్చు. సింపుల్గా యాప్లోకి వెళ్ళి సెల్ పై క్లిక్ చేస్తే మన డబ్బు మన అకౌంట్లోకి పడిపోతుంది. మరో విషయం ఏంటంటే, భవిష్యత్తులో పేటీఎం యాప్ సంస్థ బోర్డు తిప్పేసినా కూడా మన డబ్బుకు భయమే లేదు. ఎందుకంటే మనం ఏ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టామో ఆ సంస్థ ఆఫీస్కు వెళ్తే మన డబ్బు మనకిచ్చేస్తారు.